नमस्कार, जय हिंद, जय भारत। BTS न्यूज़ तेलुगु की सुस्वागतम। सर इट्स सर राधा मैडम అలా ఫోన్ అన్న మేడం మేడం కొంచెం మేడం మొత్తం పెట్టుకుంటామన్నా నువ్వు ఫోన్లో చేస్తుంది కెమెరా వాళ్ళు ఆఫీస్లో కూడా చెప్పాలి చాలా డీలర్ కవర్ చేయడానికి వచ్చింది కావాలంటే 4 ఫోటోలు కాపీ చేస్తాను ఈమెయిల్లో వద్దు నాకు బాగా అన్నా సార్ भारत माता की ముందు జరగండి మొత్తం విలేకరు ఒప్పులేస్తారా बोलो भारत माता की जय, बोलो स्वतंत्र भारत की जय, भारत
की भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की जय जय माता भारत माता की जय जय माता भारत माता बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की जय जय माता जय जय माता जय जय माता తెలంగాణ తెలంగాణ విమోచన దినాన్ని తెలంగాణ విమోచన దినాన్ని తెలంగాణ విమోచన దినాన్ని తెలంగాణ విమోచన దినాన్ని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వం సంజయ్ గారి నాయకత్వం తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ నిరంకుశ పాలన పోవాలి నిరంకుశ పాలన పోవాలి తెలంగాణలో నిర్బంధ పాలన పోవాలి తెలంగాణ నిర్బంధ పాలన పోవాలి తెలంగాణలో నిర్బంధ పాలన పోవాలి నిరంకుశ పాలన పోవాలి నిరంకుశ పాలన అరే అన్న అన్న ముంగడ రాకండి అన్న మీరు ముంగడ రాకండి వెనక జరగండి అన్న కొద్దిగా వెనక జరగండి भैया प्लीज మొబైల్ పక్కకు భయ్యా మొబైల్ मोबाइल అన్న మధ్యలో తిరగండి అన్న కొద్దిగా భయ్యా కొద్దిగా వెనక కొద్దిగా भैया भारत माता की भारत माता की భారత్ మాతా కీ ఏమనుకోదు అట్లా ముంగడ పెడితే हेलो पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 भारत माता की भारत माता की जय నిర్వహించడం కోసం ఈ ఉత్సవ సందర్భంగా త్రివర్ణ పతాక ఆవిష్కరణ కోసం ఈ ఆవిష్కరించడానికి వచ్చినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారికి బీజేపీ కేంద్ర మంత్రి కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఈశాన్య పర్వతాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారికి వివేక్ వెంకటస్వామి గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రరావు గారికి వివిధ కార్పొరేటర్లు సీనియర్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మనం 15th ఆగస్టు 26 జనవరి నిర్వహించుకున్నట్టుగానే తెలంగాణ స్వేచ్ఛావాయులు పీల్చుకున్నటువంటి 17 సెప్టెంబర్ను మనం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 1998 నుంచి మనం ఈ త్రివర్ణ పతాకాన్ని తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తున్నాం. ముఖ్యంగా మన పార్టీ కార్యాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక సాంప్రదాయంగా ఎగరేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా ముందు లక్ష్మణ్ గారిని జెండా ఆవిష్కరించినారు. ముందు లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఈనాటి ఈ తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి రాష్ట్ర కార్యాలయంలో జరుపుకుంటున్న వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా కూడా మాదిరిగానే
లక్ష్మణ్ కిషన్ రెడ్డి పల్లెల్లో పట్టణాల్లో బస్తీల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి ఈ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు, డాక్టర్ గౌతమ్రావు గారు, పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్త సోదర సోదరిమణులు, సర్వసాధారణంగా దేశవ్యాప్తంగా 15 ఆగస్టు పురస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతము ప్రత్యేకంగా ఆనాడు నిజాం నిరంకుశ ఉక్కు పాదాల కింద నలుగుతూ దేశంలోని అన్ని సంస్థానాల్లో భారతదేశం విలీనమైనప్పటికీ ఈ ప్రాంతం హైదరాబాద్ సంస్థానం, ప్రస్తుత తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో కొనసాగుతూ సస్యమీర భారతదేశంలో విలీనం కామని, ఒక ప్రత్యేక దేశంగా కొనసాగుతామని, ఇస్లాం రాజ్యంగా దీన్ని తీర్చిదిద్దామని చెప్పి మొండికేసినటువంటి నిజాంను తెలంగాణ ప్రజలందరూ కూడా, సమాజం అంతా కూడా విభేదించి ఈ ప్రాంతం భారతదేశంలో కలవాలి, ఆ రకంగా ప్రారంభించిన పోరాటం, దాన్ని ప్రతిఘటించినటువంటి ఈ ప్రాంత ప్రజలను నిజాం ప్రైవేటు సైన్యం రజాకార్ల ద్వారా వారి మీద ఎదురుదాడులు జరుపుతూ అనేకమైనటువంటి దోపిడీ, అత్యాచారాలు, ఆకృత్యాలకు పాల్పడుతూ ఒక మత రాజ్యంగా తీర్చిదిద్దాలని చేసినటువంటి కుట్రలు, ఆ కుట్రలు భగ్నం చేయడానికి ఈ ప్రాంతంలో ఆదివాసీ నాయకులు కొమరం భీం నుంచి మొదలుకుంటే చాకలి ఐలమ్మ, ప్రముఖ జర్నలిస్టుగా కొనసాగినటువంటి షోబుల్లా ఖాన్ ఎప్పటికప్పుడు కూడా నిజాం యొక్క ఆగడాలను, వారి పాలనలో జరుగుతున్న ఆకృత్యాలను, దేశం యొక్క స్వాతంత్ర ఫలాలు సిద్ధించాలని, భారతదేశంలో కలవాలని చేసినటువంటి పోరాటం. ఆనాటి చరిత్ర, కొన్ని వేల మంది ఆహుతులైనారు. ఈ రజాకార్ల ఆగడాలకు అనేక మంది బలైపోయిన విషయాన్ని, పరకాల మరొక జలియన్వాలా బాగుల ఉదంతాన్ని మరిపించే రీతిలో జరిగినటువంటి ఆ యొక్క బలిదానము, బైరాన్పల్లి, కోటిగల్లి, ఇలాంటి అనేకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఎవరికి వాళ్ళుగా మరి ఆ రోజు కారం పొడి, గడ్డపారలు, కొడవలు ఆయుధాలుగా మార్చుకొని ఎవరికి వారుగా తిరగబడి నిజాంకు వ్యతిరేకంగా మరి ఆ రోజు ఆర్య సమాజ్ సైతం కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో మరి వాళ్ళందరూ కూడా పాత్ర ఎంతో. అటువంటి 13 నెలల ఘట్టం ఏదైతే ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రి హోదాలో ఈ యొక్క నిజాం యొక్క మెడలు ఉంచి భారతదేశంలో విలీనమైనటువంటి సంఘటన 17 సెప్టెంబర్ మరి 1948. 13 మాసాలుగా మనం భారత పౌరులుగా చలామణి కాకపోవడమే కాకుండా ఈ ప్రాంత ప్రజలు పడ్డ బాధలు, వారి యొక్క వీరోచిత పోరాటాలు ప్రపంచానికి తెలవకుండా ఆ చరిత్రను కాలగర్భంలో తొక్కేసి మరి ఏ రకంగా చరిత్రను వక్రీకరించి నిజాంను మరి కొనియాడేటువంటి చరిత్రను మరి భావి తరాలకు, నీటి తరానికి మరి ఏ రకమైనటువంటి చరిత్రను వారు నేర్చుకున్నారో ఈరోజు జాతీయవాదులుగా ఎప్పటికప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మళ్ళీ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి దీనికి చరిత్రకారులైనటువంటి ఆ యొక్క మరి ఉద్యమకారులను వారందరూ కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే గత 25 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా జరపాలి. ఎందుకంటే ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రస్తుత తెలంగాణ ప్రాంతంతో మరాఠవాడ, కర్ణాటక సంబంధించిన ప్రాంతాల్లో ప్రభుత్వాలు అక్కడ వేడుకలు జరుపుతూ ఉన్నాయి. భారతదేశంలో విలీనమైనటువంటి సంఘటనలు
దానికి దోహదపడేటువంటి చరిత్ర కాలను కూడా కొన్నిటిని స్మరించుకుంటూ ఒక జాతీయ భావాన్ని రగలుకుంటూ ఉంటే ఇక్కడ మాత్రం మరి కేవలం ఆనాటి రజాకార్లకు రాజకీయ వారసులైనటువంటి మజ్లిస్ పార్టీ ఒత్తిడికి తలవుకి గత పాలకులు కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ప్రస్తుతం టీఆర్ఎస్ అయితేనేమి కేవలం మజ్లిస్ ఒత్తిడికి మాత్రమే. ఎందుకంటే ఆ చరిత్ర కనుక వెలుగులోకి వచ్చినట్లయితే మరి మజ్లిస్ పార్టీని సమర్థించేటువంటి ఆ పార్టీలకు రాజకీయంగా మరి మనుగడ ఉండదనేటువంటి ఆలోచనతో కేవలం అధికారం కోసం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను ఏ రకంగా కనుమరుగు చేస్తున్నారో భారతీయ జనతా పార్టీ 20 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం. ఆనాడు ఒక నియంతగా కొనసాగిన నిజాం, ప్రస్తుతం ఉన్నటువంటి కేసీఆర్ ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి మరి రెండో ఆలోచన లేదు. ఇవాళ నిజాంను కొనియాడే పరిస్థితి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా వారు కేసీఆర్ గారు ఆనాడు అధికారం నుండి కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రోషయ్య గారు ప్రశ్నించి తెలంగాణ ప్రజలు చేసిన వీరోచితమైన పోరాట గాథలను తెలంగాణ విముక్తి పొందినటువంటి 17 సెప్టెంబర్ ఎందుకు పండుగగా జరపరు, మీరు ఎందుకు జరపరు? మరి చీమునెత్తున్నటువంటి ఆ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి బయటికి వచ్చి ఆ రకంగా మరి తెలంగాణ సమాజం లేదా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఖచ్చితంగా ఈ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పినటువంటి హామీలైతుందో బుట్ట దాఖలు చేసి మళ్ళీ ఇవాళ మస్జిద్కు లొంగిపోయినట్టు కేసీఆర్ గారు ఊసర వెళ్ళి తలపించే రీతిలో రంగులు మార్చుతూ కేవలం ఇవాళ తెలంగాణ ప్రజల ఇవాళ మనోభావాలు గాయపరిచే విధంగా నిజాంకు కితాబిస్తూ నిజాం యొక్క పరిపాలన బేషుగా ఉందని చెప్తూ ఏ రకంగా అయితే ఆ రోజు నిజాం పాలనలో రజాకాలు చేసినవి అత్యాచారాలు, ఆకృత్యాలు, మహిళలు మానభంగాలు, నగ్నంగా మహిళలను బతుకమ్మ ఆడించిన ఉదంతాలు ఆ రకంగా ఈనాటి సమాజానికి మరి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైంది. అటువంటి ఆగడాలకు కారకులైన నిజాంకు కీర్తించే పరిస్థితి మరి టీఆర్ఎస్ కేసీఆర్ చేస్తామనంటే ఆనాటి నిజాంకు ఈరోజు కేసీఆర్కు పాలనలో ఏమాత్రం కూడా తేడా లేదు, ఒక నియంతగా వెలుస్తాం. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ రకంగా నిజాం మెడల్ ఉంచి భారతదేశాన్ని విలీనం చేసి విముక్తి పొందామో మళ్ళీ వాళ్ళ అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్గా కొనియాడబడుతున్నటువంటి అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి హోదాలో ఇవాళ మళ్ళీ మన తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నారు. తెలంగాణలో పూర్తి భరోసా, విశ్వాసం కల్పించబోతున్నారు. ఇవాళ ఈ టీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయ ఒత్తిడికి తెలంగాణ ఇవాళ విమోచన దినోత్సవం ఏదైతే జరుపుకోవడం లేదో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు తెలంగాణలో అధికారంలో రావడం ఖాయం. వచ్చిన వెంటనే ఈ విమోచన దినోత్సవం జరుపుతాం. దానికి పూర్తిగా కేంద్రం అండగా ఉంటున్నటువంటి ఒక భరోసా కల్పించడానికి వాళ్ళ నిర్మల్ బహిరంగ సభ ద్వారా కూడా వాళ్ళు స్పష్టం చేయబోతున్నారు. కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఈ హైదరాబాద్కు ఉన్నటువంటి అవినావ సంబంధం ఏ రకంగా ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక చొరవ తీసుకోకపోయినైతే ఇవాళ హైదరాబాద్లో ఏ విధమైన పరిస్థితి ఉంది. ఇవాళ ఒక పాకిస్తాన్గానో ఉస్మానిస్తాన్గానో ఇలా ఒక ఇస్లాం రాజ్యంగా కొనసాగే దుస్థితిలో మనం అందరం ఉండేవాళ్ళం. కాబట్టి ఎవరైతే త్యాగదనులు ఈ ప్రాంతం విముక్తి కోసం పోరాటం చేసి అతులు బాసినారో కొమరం భీం, చాక లైలమ్మ, షోయిబుల్లా ఖాన్, దుర్ది కుమరే లాంటి వ్యక్తులకు నిజంగా నివాళులు అర్పిస్తూ మరి వారి యొక్క వారసత్వంతో కొనసాగుతున్నటువంటి ఈ చైతన్యపూరితమైనటువంటి సమాజాన్ని అండగా బీజేపీ ఉంటుందని చెప్పడానికి మనం ప్రతి ఏటా ఇవాళ ప్రభుత్వంతో పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఆ రకంగా విమోచన దినోత్సవాలు జరిపి తీరాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం కనుక దిగి రాకపోయినట్టే ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో ఈ విమోచన దినోత్సవాలు ప్రభుత్వ పరంగా జరపాలి. పిల్లలకు, భావితరాలకు ఆ పాఠ్యాంశాలు, చరిత్రను కూడా పాఠ్యాంశాలుగా జోడించాలి. ఆ రకంగా వైభవంగా మన త్రివర్ణ జెండాను, జాతీయ పతాకాన్ని ఏ రకంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన వాడవాడల పల్లెలో ఆ వేడుకలు చెప్తామో అదే పంతాలో 17 సెప్టెంబర్ కూడా జరిపేదానికి మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పూనుకుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలతో సెలవు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్ర రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, మైనార్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు లాయక్ అలీ గారు, అదేవిధంగా నగర బీజేపీ అధ్యక్షులు గౌతమ్ గారు,
మిత్రులు మాజీ శాసన మండలి సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రరావు గారు, నగర గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి గారు, నాతో పాటు పాల్గొంటున్నటువంటి జిహెచ్ఎంసి కార్పొరేటర్స్, నగర పదాధికారులు, యువమోర్చా కార్యకర్తలు అందరికీ, తెలంగాణ సమాజానికి, తెలుగు ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా రాష్ట్ర పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అందరు కూడా హృదయపూర్వకమైనటువంటి విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకు మించినటువంటి పండుగ తెలంగాణ రాష్ట్రానికి మరొకటి ఉండదు. ఈ తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా, జాతీయ పతాకం రెపరెపలాడిన రోజు, ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ఈ 33 జిల్లాల ప్రజలకు స్వేచ్ఛ లభించిన రోజు ఈ తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17. దేశానికి అంతా కూడా 1947 15 ఆగస్టు స్వాతంత్రం వస్తే ఆ రోజు హైదరాబాద్ సంస్థానంగా ఉన్నటువంటి ప్రస్తుత తెలంగాణ, మహారాష్ట్రలో కలిసినటువంటి 5 జిల్లాలు, కర్ణాటకలో కలిసినటువంటి 3 జిల్లాలు కలిపి నిజాం రాజ్యంగా ఆ రోజు 13 నెలల ఆలస్యంగా మనకు స్వాతంత్రం వచ్చింది. దేశ ప్రజలందరూ కూడా ఆ 13 నెలల పాటు స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహించుకుంటుంటే ఈ యొక్క నిజాం పరిపాలన ఉన్నటువంటి ప్రస్తుత తెలంగాణలో నిజాం యొక్క సైన్యము, రజాకార్ల యొక్క మరి ప్రైవేట్ ఆర్మీ యొక్క అకృత్యాలకు, ఆగడాలకు, అన్యాయాలకు, అత్యాచారాలకు, దోపిడీకి ఈ ప్రజలందరూ గురయ్యారు. ఆ 13 నెలల పాటు అనేక వేలాది మంది ఆత్మ బలిదానం చేయడం జరిగింది, హత్యాకాండకు గురి కావడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మా తెలంగాణ గడ్డ కూడా స్వాతంత్రం రావాలి, నిజాం పరిపాలన పోవాలి, భారతదేశంలో ఈ యొక్క ప్రాంతం అంతా విలీనం కావాలన్నాము. కానీ ఆ రోజు నిజాం అవసరమైతే ఇది మరి ఒక ప్రత్యేక దేశంగా నేను ఏర్పాటు చేసుకుంటాను, లేకపోతే పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటాను తప్ప భారతదేశంలో కలవనని చెప్పారు. ఆ రోజు తెలంగాణ ప్రజలు 3 రంగుల జెండా కోసం తప్పులాడుతూ ఉంటే ఆ రోజు భారత మాతకు చేయనా, 3 రంగుల జెండా పట్టుకున్నా, స్వతంత్రం గురించి మాట్లాడినా వందలాది వేలాది గ్రామాల మీద పడి ఈ యొక్క రజాకారులు, నిజాం సైన్యం అనేక రకాల దౌర్జన్యాలు, అత్యాచారాలు, దోపిడీలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా అనేక మంది హిందువులు కానీ, ముస్లింలు కానీ మేము నిజాం పరిపాలన ఉండము, ఇక్కడ కర్ణాటక స్వాతంత్రం వచ్చింది, ఇక్కడ మద్రాస్ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ ఆంధ్రప్రదేశ్కు స్వాతంత్రం వచ్చింది, ఇక్కడ మహారాష్ట్రకు స్వాతంత్రం వచ్చింది, ఇక్కడ ఛత్తీస్గఢ్కు స్వాతంత్రం వచ్చింది, మధ్యలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ సంస్థానము, నిజాం రాజ్యము ఖచ్చితంగా భారతదేశంలో విలీనం కావాలని ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ రోజు రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రజలు, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఈ పోరాటాలను అణిచివేయడం కోసం స్వతంత్ర సమర వీరులపైన అనేక రకాల దౌర్జన్యాలు నిజాం ప్రైవేట్ ఆర్మీ చేయడం జరిగింది. ఆ రోజు ప్రత్యేకంగా రజాకారులు దౌర్జన్యం చేశారు. చివరకు ఈ యొక్క పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే, నిజాం యొక్క దౌర్జన్యకాండ కొనసాగుతూ ఉంటే ఆ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ వల్ల ఈ యొక్క నిజాం మీద పోలీస్ యాక్షన్ అంటే ఆల్మోస్ట్ యుద్ధం ప్రకటించి ఇటు విజయవాడ సైడ్ నుంచి, ఇటు కర్ణాటక సైడ్ నుంచి, ఇటు మహారాష్ట్ర సైడ్ నుంచి కూడా భారత సైన్యాన్ని పంపించి ఇక్కడ పోలీస్ యాక్షన్ చేసి మరి నిజాము లొంగిపోవడం జరిగింది. భారతదేశంలో విలీనమైంది అదే 17 సెప్టెంబర్. ఈ 17 సెప్టెంబర్ను చరిత్రాత్మకమైనటువంటి రోజు. ఇక్కడ స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహించుకోవాలి, తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించుకోవాలి. ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి మరాఠీ మాట్లాడే జిల్లాలు 5 జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. 5 జిల్లాలలో అక్కడ ప్రభుత్వము మరి అధికారపూర్వకంగా అనేక సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి 3 జిల్లాలు
కర్ణాటక రాష్ట్రంలో కలిశాయి. అక్కడ కూడా ప్రభుత్వ పరంగా అద్భుతమైనటువంటి ఉత్సవాలు అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. దుర్మార్గం ఏంటంటే హైదరాబాద్ కేంద్రంగా నిజాం పరిపాలన చేసినటువంటి హైదరాబాద్ రాష్ట్రము ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ ఉత్సవాలు నిర్వహించకుండా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 25 సంవత్సరాల క్రితం నాటి హోంమంత్రిగా ఉన్నటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారిని పిలిచి ఈ యొక్క మరి ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిజాం కళాశాలలో అద్భుతమైనటువంటి 50 సంవత్సరాల మరి స్వాతంత్ర ఉత్సవాల తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాము. నాటి నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం భారతీయ జనతా పార్టీ పోరాటాలు కొనసాగిస్తుంది. వచ్చే సంవత్సరం 75 సంవత్సరాలు కాబోతుంది మనకు స్వాతంత్రం వచ్చి ఈ తెలంగాణ గడ్డకు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక మంది పోరాటం చేసి బలిదానమైనటువంటి తెలంగాణ స్వాతంత్ర సమర పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరే విధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఇప్పటికైనా మరి చేసిన తప్పును తెలుసుకొని ఈ యొక్క సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కానీ రాజకీయపరమైన దృక్పథంతో చూస్తారు వాళ్ళు. ఈరోజు భారత ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు 15 ఆగస్టు దేశ స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. కానీ రానున్న రోజుల్లో వచ్చే సంవత్సరం నుంచి 14 ఆగస్టును కూడా ఏ రకంగానైతే దుర్మార్గంగా భారతదేశాన్ని విభజించి ఈ యొక్క దేశాన్ని ఒక చీకటి రాజ్యాంగంగా మార్చి అనేక రకాల అత్యాచారాలకు బలిదానాలకు దుర్మార్గాలకు కారణమైనటువంటి 14 ఆగస్టును కూడా రానున్న రోజుల్లో మరి ఒక జ్ఞాపకార్థం ఒక కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తరఫున దేశమంతా నిర్వహించాలని ప్రధానమంత్రి గారు ప్రకటించారు ఎర్రకోట నుంచి. ఆ రకంగా 15 ఆగస్టు నిర్వహించబోతా ఉన్నాము. 14 ఆగస్టును కూడా వచ్చే సంవత్సరం నిర్వహించుకోబోతున్నాము. కానీ మనకు స్వాతంత్రం వచ్చినటువంటి 15 ఆగస్టును మాత్రము కర్ణాటకలో మహారాష్ట్రలో నిర్వహిస్తూ ఉన్నాయి. ఇక్కడ జరుపుకోవడం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు. ఆ రోజు ఏ రజాకారులు సంస్థ స్థాపించినటువంటి కాసిం రజీవ్ ఉన్నాడో ఆయన స్వాతంత్రం వచ్చినప్పుడే మరి దాన్ని రజాకారుల అనేటువంటి పార్టీని మజ్లిస్ పార్టీగా పేరు మార్చాడు. కాసిం రజీవ్ పెట్టినటువంటి పార్టీయే, రజాకారుల నాయకుడు పెట్టినటువంటి పార్టీయే మజ్లిస్ పార్టీ. ఆ మజ్లిస్ పార్టీ వారసత్వంగా సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఈరోజు తెలంగాణలో దేశంలో రాజకీయం చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ గలిసైగల్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు. మజ్లిస్ పార్టీ గలిసైగల్లో మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ, మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా ఉంటూ ఈరోజు కేసీఆర్ కుటుంబము గత 7 సంవత్సరాలుగా తెలంగాణలో పరిపాలన చేస్తుంది. కాబట్టి కేసీఆర్ కుటుంబం చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలారా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబ పాలనకు మజ్లిస్ పార్టీలో కీలుబొమ్మగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవ సమస్య. తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి వేలాది మంది చరిత్రకారుల యొక్క ఆత్మశాంతికి సంబంధించినటువంటి సమస్య, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలకు సంబంధించినటువంటి సమస్య. రజాకారుల వారసత్వంలో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది ఈ తెలంగాణలో అమలు జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడ మజ్లిస్ పార్టీ అన్నా జీవులు అంటూ వంగి వంగి సలాములు కొడుతూ ఈరోజు కేసీఆర్ కానీ వారి కుటుంబం కానీ తెలంగాణ ప్రజల ఆత్మను అగౌరవపరుస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలను ఒక దిక్కు కేసీఆర్ కుటుంబానికి, మరొక దిక్కు ఓవైసీ కుటుంబానికి బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నారు ఇద్దరు కూడా. ఈ రెండు పార్టీలు కూడా, ఎంఐఎం పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక మంది అమరవీరులు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు, ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి పోరాటాలు చేశారో చెప్పడం జరిగింది. ఈరోజు అమిత్ షా గారు వస్తా ఉన్నారు నిర్మల్ ఒక్క పట్టణంలోనే మరి 1000 మందిని ఉరితీసినటువంటి చరిత్ర నిర్మల్ పట్టణానికి. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇది చరిత్ర. ఈ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం, ఈ చరిత్రను అణగదొక్కేటువంటి ప్రయత్నం,
ఈ చరిత్రని చాప కింద పెట్టేటువంటి ప్రయత్నం, ఈ చరిత్రను అణిచివేసేటువంటి ప్రయత్నం గత అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు నవతరానికి, యువతరానికి, నేటి తరానికి ఈ చరిత్ర చెప్పకుండా వాస్తవ చరిత్ర అణిచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. పాఠ్య పుస్తకాలలో ఈ చరిత్ర లేకుండా చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలియాలంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయ పార్టీలు మరి అధికారపూర్వకంగా చేస్తున్నారు, అనధికారికంగా చేస్తున్నారు, కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఈ ఉత్సవాలు జరగాలని. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి రాజకీయ పార్టీలు ముందుకొచ్చి చేస్తూ ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలు చేయడం కాదు, తద్వారా తెలంగాణ అమరవీరులకు ఆ రోజు రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళకి ఆత్మశాంతి జరగదు. ప్రభుత్వ పరంగా జరగాలి, సెక్రటరియట్ ముందు జరగాలి, అన్ని ప్రభుత్వ కార్యాలయంలో జరగాలి, అన్ని ప్రభుత్వ పాఠశాలలో జరగాలి, గ్రామ గ్రామాన ప్రభుత్వ పరంగా ఈ ఉత్సవాలు జరగాలి. అదే నిజాం వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ అమరవీరులకు నిజమైనటువంటి నివాళులు అవుతాయి. కాబట్టి దానికోసం తెలంగాణ ప్రజలు మరొకసారి పోరాటం చేయాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు, కుహాన లౌకికవాదులకు, మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి, మజ్లిస్ పార్టీ మోచేత నీళ్లు తాగుతున్నటువంటి టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసం భారతీయ జనతా పార్టీ 25 సంవత్సరాలుగా అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తుంది. అనేక సార్లు జైలుకి వెళ్ళాము, దెబ్బలు తిన్నాము. భవిష్యత్తులో అవసరమైతే అందరం కూడా జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప ఖచ్చితంగా ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు జరిపేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ విశ్రమించదని, దానికోసం తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, కేసీఆర్ వైఖరిని, టీఆర్ఎస్ పార్టీ వైఖరిని, మజ్లిస్ పార్టీ దౌర్జన్యాన్ని తెలంగాణ ప్రజలు ఖండించాల్సిందిగా, అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు చరిత్రలో అనేక రకాలుగా ఏదైతే అణిచిపెట్టడం జరిగిందో, ఆర్టికల్ 370 కావచ్చు, 14th ఆగస్టు కావచ్చు, సెప్టెంబర్ 17th కావచ్చు, అనేక రకాలుగా భారత ప్రభుత్వం కూడా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మొట్టమొదటి సంతకం తెలంగాణ ముఖ్యమంత్రి సెప్టెంబర్ 17th సంబంధించినటువంటి సంతకం మొదటి రోజే చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రెండవ సంతకము పాఠ్య పుస్తకాలలో సెప్టెంబర్ 17th సంబంధించినటువంటి అంశాన్ని పాఠ్య పుస్తకాలలో పెడతామని ఈ సందర్భంగా పనిచేస్తూ, మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజు వేలాది మంది అమరవీరులు మరి ఆత్మకు శాంతి చేకూరినటువంటి ఈ సెప్టెంబర్ 17th భారత జాతీయ పతాకం తెలంగాణ గడ్డ మీద ఎగిరినటువంటి రోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కార్యకర్త వారి పేదలకు ముఖ్యంగా సేవా కార్యక్రమం అందించాలని మనందరూ కూడా స్పష్టం చేస్తూ, మరొక పవిత్రమైన రోజు విశ్వకర్మ జయంతి కూడా ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిపే రోజు కాబట్టి ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.